జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. నగరంలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఈ సమ్మెతో నగరంలో దాదాపు పనులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా 1300 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమతో పనులు చేయించుకుని బిల్లులు పెండింగ్లో పెట్టిందని కాంట్రాక్టర్లు ఆరోపించారు. అప్పుల భారంతో కొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారని తెలిపారు. తమను వెంటనే సీఎం రేవంత్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మరోసారి ఈ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. మొత్తం కూడా 1350 కోట్ల ఆ పెండింగ్ బిల్లులు దాదాపు ఏడాదిన్నర నుంచి అలాగే ఉన్నాయి. సో దాన్ని తక్షణమే విడుదల చేయాలంటూ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లందరూ కూడా సమ్మె చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు జీహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి జోనల్ కార్యాలయాల దగ్గర, దాంతోపాటు సర్కిల్ కార్యాలయాల దగ్గర కూడా ఫ్లెకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఏడాదిన్నర కాలం నుంచి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఏదైతే వర్కర్స్ కూడా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే ఇటు కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 3000 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరినే నమ్ముకొని దాదాపు 2 లక్షల మంది వరకు కూడా జీవనోపాధి సాగిస్తున్నారు. సో వీరందరూ కూడా ఇటు ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడంతో తాము పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు అనేది కూడా మనం అడుగుదాం. చెప్పండి, దాదాపు గతంలో కూడా మీరు ఇదే విధంగా ఆందోళన చేపట్టారు, మరోసారి ఇప్పుడు సమ్మెగా దిగారు నేరుగా. సో అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి ప్రభుత్వానికి? మాకు ఇప్పుడు మే నుంచి ఇప్పటి వరకు మార్చి 24 వరకు 1350 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది జీహెచ్ఎంసీ దగ్గర నుంచి. కాంట్రాక్టర్లు చిన్న చిత్క కాంట్రాక్టర్ ఇప్పుడు పనిచేయలేని పరిస్థితులు ఉన్నారు. మేము మొన్న రీసెంట్గా ఈ సంవత్సరంలో 4 కాంట్రాక్టర్లు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మేము ముఖ్యంగా అధికారులను ఏమంటున్నాం అంటే, మేము ఎందుకోసం పనిచేయాలి, పనిచేసిన దానికి మీకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఇక్కడే ఏమైపోవాలి, మా భార్య పిల్లలు, మా ఇన్స్టాల్మెంట్లు, మేము లోన్స్, మేము లేబర్కు కట్టే పైసలు, ఇళ్ళలో ఉండలేక బయట ఉండలేక పుస్తకాలు అమ్మి కూడా చుట్టుపక్కల ఇండ్ల దగ్గర అప్పులు తెచ్చి, బ్యాంకులలో అప్పులు తెచ్చి, ప్లాట్లు కుదరబెట్టి, ఇండ్లు కుదరబెట్టి మేము జీహెచ్ఎంసీలో పరోక్షంగా పెట్టుబడి పెట్టి పనిచేసి మాకు డబ్బులు లేకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడము చాలా బాధాకరంగా ఉంది, చాలా శోచనీయము. మళ్ళీ మేము అధికారులకు ఒకటే చెప్తున్నాం, సార్ మీరు డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడనే పనిచేస్తాము, ఇక్కడనే ఖర్చు పెడతాం. అవి మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 1350 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో జీహెచ్ఎంసీ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఉందో ఇచ్చేంత వరకు మేము పనులు చేయదలుచుకోలేదు. మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మేము స్వచ్ఛందంగా పనులు ఆఫ్ చేసినాము. ఇప్పటికే వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరి మీరు ఈ మెయింటెనెన్స్ వర్క్స్ అంతా నిలిపివేయడంతో మరి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ప్రజల మీద భయంకరమైన ఎఫెక్ట్ ఉంటుంది సార్, ఇది మాత్రం వాస్తవమే. కానీ ఈ పరిస్థితి రావడానికి నేను ఖచ్చితంగా అధికారులదే తప్పు అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్ట్రైక్ మేము ఈరోజు చేసింది కాదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ అనుకున్నది కాదు. మేము గత సంవత్సరం నుంచి కమిషనర్లకు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. సార్ ఇట్లా మా పేమెంట్ రావాలి అంటే గతంలో ఉన్న కమిషనర్ కూడా ఆయన ఏం చేసిందంటే, నేను పోతూ మీకు మార్చి లోపల అన్ని పేమెంట్స్ ఇచ్చిపోతా అన్నందుకు సార్ అట్లా పని చేసుకుంటూ వచ్చినాం సార్. ఇప్పుడున్న కమిషనర్ కూడా ఇగో నేను పోతున్నాను, నేను ఆఫీస్కి పోతున్నాను, నేను చేస్తాను, నేను మాట్లాడతాను, మీరు ఏం కంగారు పడకండి అన్నాడు. తీరా సార్ మేము కూడా ఆదాయం అంటే మార్చి పేమెంట్స్, ఎర్లీ బర్డ్ కలెక్షన్స్ ఇవి వచ్చినందుకు మేము అడుగుతున్నాం సార్. వచ్చిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత కూడా మాతోటి మాట్లాడడానికి కూడా కమిషనర్ సిద్ధంగా లేడు సార్. అది బాధేసింది. నిన్న ఒక కాంట్రాక్టర్ కూడా చనిపోవడం జరిగింది సార్, ఒత్తిడి తట్టుకోలేక. మాకేదో ఉచిత పథకం కాదు కదా మాకు ఇచ్చేది. మేము కష్టపడి పగలనక రేయనక వర్కులు చేసి బిల్లులు పెట్టుకుంటే కనీసం సంవత్సరానికి కూడా అదేదో బిచ్చం వేసినట్టుగా, ఏదో మాదేదో ఉచిత పథకం అన్నట్టుగా మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టారు. కానీ కనీసం మేము చేసిన వర్కులకి, మేము చేసిన పనులకి బిల్లులు ఇవ్వడానికి కూడా ఈ పాత గవర్నమెంట్ కానీ కొత్త గవర్నమెంట్ కానీ ముందుకు రావట్లేదు. సో ఏదైతే ఇప్పటికే మాన్సూన్ ప్రారంభం కావడంతో ఏదైతే ఇటు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ సమ్మె ఎఫెక్ట్ మాత్రం ఇది హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు మెయింటెనెన్స్ పనుల మీద ఎంతో పన్నుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే తమ బిల్లులు చెల్లించకపోవడం వల్లే తమంతా కూడా ఆందోళన దిగాము. తక్షణమే తమ పెండింగ్ బిల్లులు ఏదైతే 1350 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలంటే వీరు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.